వీసా స్లాట్స్ కరెక్ట్ గా బుక్ చేసుకున్నారు లేదో చూసుకోండి మామ. ఎవరినో నమ్ముకొని వీసా స్లాట్స్ గురించి అయితే మోసపోకండి మామ. ఈ స్కామర్స్ వల్ల మన ఇండియన్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే, మన ఇండియన్ స్టూడెంట్ ఆ స్కామర్ దగ్గర మోసపోయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే, నాకు కష్టపడి మాస్టర్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ లాస్ట్ ప్రాసెస్ వరకు లాస్ట్ స్టెప్ లో వీసా స్కామ్ అయిపోయి వీసా రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో మీరు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు మన వీసా స్కామ్ లో ఇరుక్కోకూడదని చెప్పి ఈ వీడియో. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో మరి లేట్ ఎందుకు, ఇంక వీడియో స్టార్ట్ చేద్దామా. సో హలో మామ, నమస్తే, ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈ రోజు మీకు ఈ వీడియోలో నేను మీకు ఫస్ట్ అయితే సారీ చెప్పాలి. ఎందుకు సారీ అంటే, నేను యూఎస్ వీసా స్లాట్స్ ఓపెన్ అవ్వగానే నేనైతే వీడియో చేసి పెడతానని చెప్పి మీకు చెప్పాను. సో బట్ నాకు టైం సరిపోలేదు, ప్లస్ నేను కూడా అప్డేట్స్ చూసుకోలేదన్నమాట. సో నా తప్పు వల్ల నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. బట్ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఆల్రెడీ బల్క్ స్లాట్స్ అయితే లాస్ట్ మంత్ ఓపెన్ అయిపోయాయి అండ్ చాలా మంది ఆల్రెడీ బుక్ చేసేసుకుని ఉంటారు. సో ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే అంతకన్నా ఇంకా హ్యాపీ విషయం ఇంకేం లేదు మామ. హ్యాపీ, ఇంకా ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అయిపోండి. ఇంటర్వ్యూ క్లియర్ చేశారంటే అయిపోయింది, ఇంకా చిల్. బట్ ఈ వీడియోలో మెయిన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వీసా స్కామ్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే సో మీ వీసా అపాయింట్మెంట్ అంతా కరెక్ట్గా మీరే బుక్ చేసుకునేసి మీకు అపాయింట్మెంట్ అనేది కరెక్ట్గానే ఉందని మీకు అనిపిస్తే ఓకే. బట్ సపోజ్ మీ వీసా అపాయింట్మెంట్ ఇంకా బుక్ అవ్వలేదు అండ్ లేదా మీ వీసా స్లాట్ అనేది మీరు కాకుండా మీ ఏజెంట్స్ దగ్గర, బయట ఎవరైనా ఏజెంట్స్ దగ్గర బుక్ చేయించుంటే, ఈ రెండు కేసెస్లో మీరు ఉంటే మీ వీడియో మీకోసమే మావా. ఎందుకంటే ఈ వీసా స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య. సో రీసెంట్గా నేను ఒక స్టోరీ విన్నాను అనమాట. సో ఆ ఒక అమ్మాయి ఇలా వీసా స్లాట్ బుక్ అవ్వట్లేదని చెప్పి వేరే స్కామర్కి అయితే ఇరుక్కుపోయింది. సో ఆ స్టోరీ కూడా మాట్లాడుకుందాం. బట్ దానికంటే ముందు ఈ వీసా స్కామ్ ఎలా జరుగుతుందో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఎందుకంటే మీరు ఆ స్కామ్లో పడ్డారంటే మీ లైఫ్ ఇంకా ఇంతవరకు ఖర్చు పెట్టిన మాస్టర్స్ ప్రాసెస్కి మొత్తం మనీ అంతా వేస్ట్ అయిపోయినట్టే. సో చాలా జాగ్రత్త ఉండండి మామ. సో ఇప్పటికే నాకు వీడియో చాలా లాగ్ అనిపించేస్తుంది మామ. ఇదంతా వద్దు, మనకి డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేద్దాం. సో యూఎస్ఏ వీసా స్కామ్స్ ఎలా జరుగుతాయో చెప్తానండి. సో వీళ్ళు ఏంటి అంటే, మీరు మీ కరెక్ట్ ఆపర్చునిటీ చూసుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇదే కరెక్ట్ ఆపర్చునిటీ అంటే కూడా ఏదో కాదు, ఇప్పుడు ఇదే. సో ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళు ఏజెంట్స్ లాగా మీకు ఫోన్ చేస్తారు. ఇలా ఫోన్ చేసి లేకపోతే టెలిగ్రామ్లో మెసేజ్ చేయడమో, వాట్సాప్లో మెసేజ్ చేయడమో ఇలా జరుగుతాయి. సో మెసేజ్ చేసి ఏం చేస్తారంటే, సో మేము ఎప్పటి నుంచో వీసా స్లాట్లు బుక్ చేస్తున్నాం, మీకు ఫ్రీగా మొత్తం చేసి ఇచ్చేస్తాం, మీకు వీసా స్లాట్ బుక్ అయ్యేంత వరకు మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు, మీరు మా మీద డౌట్ కూడా పడనవసరం లేదు. సో మీకు వీసా స్లాట్ బుక్ అయిన తర్వాత మాకు మనీ పే చేయండి, మీకు అంతవరకు మేము హెల్ప్ చేస్తాం, మొత్తం వీసా స్లాట్ బుక్ చేసే బాధ్యత మాది అని మొత్తం అన్ని ఫోన్లో మాట్లాడతారు అనమాట. సో మీరేంటి, ఫ్రీగా అయిపోతుందిగా, ఫ్రీగా అయిపోతుంది కాబట్టి పెద్ద టెన్షన్ పడనవసరం లేదులే, మనీ బుక్ చేస్తే డబ్బులు ఇద్దాం లేకపోతే లేదనుకుని మీరు వాళ్ళతో ఓకే అని మాట్లాడుకుంటారు. సో మీరంతా మాట్లాడుకున్న వీళ్ళు ఈ స్కామర్లు ఇలా మాట్లాడిన తర్వాత ఏం చేస్తారు అంటే, మీ నుంచి మీ వీసా లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, మీ ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అడుగుతారనమాట. ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసిందే. బట్ అయినా సరే మీకు ఫ్రీగా వీసా స్లాట్ బుక్ అయిపోతుంది, మనం ఎలాగో బుక్ చేసుకోవట్లేదు, ఆల్రెడీ మాస్ ఓపెనింగ్ స్లాట్స్ అయితే అయిపోయాయి, ఇప్పుడు మనకు కొన్ని స్లాట్స్ వస్తున్నాయి, మనకి వీసా రాదేమో టెన్షన్లో. మీది కూడా తప్పలేదు, ఇంకా టెన్షన్లో మీరైతే వాళ్ళతో ఒప్పుకునేస్తారు. సో అప్పుడు ఏం జరుగుతుంది, వాడేంటి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకున్న తర్వాత వెంటనే మీకు ఒక 1 వీక్లో, వాళ్ళు ఫోన్లో ముందే చెప్తారనమాట, మీకు 1 వీక్లో వీసా స్లాట్ ఇప్పించే బాధ్యత మాది, 1 మంత్లో ఇప్పించే బాధ్యత మాది, 1 డేలో ఇప్పించే బాధ్యత మాది అని కొన్ని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎలా నమ్ముతారు మామ, మీరు నమ్మబాగండి మామ. అలా ఓపెన్ అయితే మీకు కూడా తెలుస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, అందరికీ ఒకేసారి ఓపెన్ అయితే అందరికీ ఒకేసారి బుక్ చేసుకోవచ్చు. ఒక రోజులో మీకు స్లాట్లు ఓపెన్ చేసేస్తాను, పొద్దునకంతా ఖచ్చితంగా ఇచ్చేస్తానంటే అది ఎలా నమ్ముతారు మా, నమ్మబాకండి అలాగా. సో మీకు వాళ్ళ దగ్గర మీరేం మనీ పే చేయట్లేదు కాబట్టి మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తారు. ఇలా మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవ్వగానే వాళ్ళు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ లాగిన్ చేసుకొని మీకు మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా లోపల, మొత్తం మీ పేరు, మీ అడ్రస్, మీ అన్నీ ఉంటాయి. ఇంకా వీసా స్లాట్ గురించి మీకు తెలిసిందే కదా, DS-160 మొత్తం అన్నీ ఉంటాయి. సో ఇంకా అదంతా అయిపోగానే మీ డీటెయిల్స్ ప్రకారం ఒక ఫేక్ అపాయింట్మెంట్ వచ్చేసినట్టు క్రియేట్ చేస్తారనమాట. ఇప్పుడున్న రోజుల్లో మీకు తెలిసిందే, ChatGPTకి వెళ్ళి ఒక పీడిఎఫ్ ఇచ్చి పీడిఎఫ్లో ఈ మ్యాటర్ చేంజ్ చేసి కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేయమన్నా చేసేస్తుంది. సో అంత సింపుల్గా అయిపోతుంది ఎడిట్ చేయడం. సో అలా చేసేసి అంత సింపుల్గా మీకు మీ వీసా అపాయింట్మెంట్ అనేది వాళ్ళు ఒక స్కామ్లో కొత్తది క్రియేట్ చేస్తారనమాట, అంటే షెడ్యూల్ అయిపోయినట్టు. సో అది మీకు పంపిస్తారు, మీరేమో మనీ ఇచ్చేస్తారు, ఒక 5,000 10,000 అనుకుందాం. సో ఒక 5,000 10,000 కొట్టిన తర్వాత మీ లాగిన్ క్రెడెన్షియల్స్లో మీరు చెక్ చేసుకుంటారు, మీరు డబ్బులు కొట్టిన తర్వాత చెక్ చేసుకుంటారు. ఒకవేళ డబ్బులు కొట్టకముందే చెక్ చేసుకున్నా ఓకే, చెప్తాను చూడండి. సో మీకు లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు వీసా స్లాట్ బుక్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేస్తారనమాట. సో చెక్ చేయడానికి లాగిన్ చేస్తే అది లాగిన్ అవ్వదు, ఎందుకంటే వాడు స్కామరు మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో వాడు పాస్వర్డ్ మార్చేసుకుని ఉంటాడు. వాడు పాస్వర్డ్ మార్చేసి వాడు మొత్తం మార్చేసి ఉంటాడు. సో మీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాడు మెయిల్ మార్చేసి పాస్వర్డ్ మార్చేసి ఇప్పుడు అన్నీ మార్చేస్తే మీరు లాగిన్ చేసుకోవడానికి ఉండదు. సో మీరు చెప్తారనమాట, ఇప్పుడు ఇలా నాకు లాగిన్ అవ్వట్లేదు, ఏం చేసావు, ఏం సంగతి అంటే, లేదు మీరు స్లాట్ బుక్ చేశాను కాబట్టి మీకు లాగిన్ అవ్వట్లేదు, మీరు నాకు మనీ పే చేస్తే మీకు కొత్తగా మార్చిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తా. సో మీకు ఇంకో ఆప్షన్ ఉండదు. ఇప్పుడు మీకు ఇంకా వీసా ఇంతవరకు ఇప్పటికీ నాకు తెలిసి ప్రతి ఒక్కరు, నేను కూడా చేశాను కదా మామ, ఇప్పటికే ఆల్రెడీ ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేస్తున్నాం. మినిమం 1 lakh ఖర్చు ఉంటుంది వీసా అపాయింట్మెంట్లకి, కాలేజ్ యూనివర్సిటీ అప్లికేషన్లకి, అన్నిటికీ
ఎంతో మనీ ఖర్చు అయిపోయి ఉంటుంది. జిఆర్ ఎగ్జామ్లో, ఐఎల్స్ ఎగ్జామ్లో ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేసి ఉంటాం. సో ఇంకేముందిలే, ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది, వాడు ఏదో అడిగిన మనీ ఇచ్చేస్తే మన లాగిన్ కండిషన్స్ ఇచ్చేస్తాడు, ఏదో మోసం పోయాము ఇంకా అనుకొని వాడికి ఏంటి ఒక 5,000 10,000 వాడు అడిగింది కొట్టేస్తాం. వాడికి సరిపోదన్నమాట. మీరు మనీ కొట్టిన తర్వాత వాడు ఓకే డబ్బులు ఇస్తున్నాడు, వీడి దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ మనీ లాగచ్చు వీడి దగ్గర అని చెప్పి మిమ్మల్ని ఇంకా ఫోర్స్ చేస్తాడు. నాకు అది సరిపోలేదు, ఇంకా నీకు లాగిన్ క్రెడెన్షియల్స్ కావాలంటే నాకు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పి దగ్గర ₹1,00,000 2,00,000 కూడా అడిగే ఛాన్సులు ఉంటాయి. సో ఆ పొజిషన్కి వచ్చేస్తారనమాట. మీరు ఇంకా ఏదేదో చేసి ఇంకా సో మీరు అప్పటికి ఇంకా టైం సరిపోదు కాబట్టి మీరు యూనివర్సిటీ వాళ్ళకి, యూఎస్ ఎంబసీ వాళ్ళకి మెయిల్ పెట్టుకోవడం అని అదంతా టైం సరిపోదు. సో ఇలా రిస్క్లో పడతారనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇదంతా నిజంగానే జరుగుతుందా అని. సో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ మొత్తం ఆల్రెడీ ఒక అమ్మాయికి జరిగిందనమాట. సో ఆ స్టోరీ నాకు తెలిసిన తర్వాత మీతో షేర్ చేస్తున్నా. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా వీడియో చేసి పెడుతున్నా. సో నాకు మధ్యాహ్నం స్టోరీ తెలిసింది, అందుకని ఇప్పుడు వెంటనే వీడియో చేస్తున్నా. సో నాకు తెలిసి ఇప్పటికీ వీసా స్లాట్స్ అందరూ బుక్ చేసుకుని ఉంటారు. బట్ కొంతమంది ఎవరో చేసుకోకుండా నెక్స్ట్ ఇయర్ వీసా ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకైనా ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నామా. సో ఈ స్టోరీలు ఆల్రెడీ జరిగాయి, ఇలాంటి స్కాములు చాలా జరిగాయి. నేను చెప్పింది జస్ట్ ఒక స్కామ్ గురించి చెప్పాను. సో ఇలాంటి స్కామ్ చేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు అనమాట, వీసాల గురించి స్కామ్ చేయడానికి. సో మీరు ఒకవేళ మీరే సొంతంగా చేసుకోగలిగే టాలెంట్ ఉంటే వీసా స్లాట్ బుక్ చేసుకోవడం పెద్ద టాలెంట్ కూడా కాదు మామ, నార్మల్ జస్ట్ బేసిక్ థింగ్ అది స్లాట్ బుక్ చేసుకోవడం. బట్ ఏంటి అంటే ఐ నో కొంతమంది బిజీగా ఉండొచ్చు, బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ఆ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి, ఎప్పుడు క్లోజ్ అవుతున్నాయి తెలియక ఎవరినన్నా మాట్లాడుకుందాం, వాళ్ళ దగ్గర చెప్పిద్దాం అనుకోవచ్చు. సో కరెక్టే మీరు ఆలోచించేది. నేను ఈ వీడియోలో మీకు ఎవరి ఏజెంట్స్ నమ్మబాకండి నేను చెప్పట్లేదు, మీరు స్కామ్ చేసే ఏజెంట్స్ నమ్మబాకండి. ఎవరైనా మీకు జెన్యూన్ ఏజెంట్స్ అంటే మీకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ వాళ్ళ ఏజెంట్స్ని యూజ్ చేసుకొని వీసా బుక్ చేసుకున్నప్పుడు, లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ వీసా బుక్ చేసుకున్నా కానీ, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి మీకు ఆల్రెడీ వీసా స్లాట్లు అన్నీ కరెక్ట్గా బుక్ అయ్యాయి అనుకుంటే వాళ్ళని మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే నేను ఒక వెబ్సైట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ వెబ్సైట్ ఏంటంటే జాల్వ్ అనే వెబ్సైట్ అనమాట. సో దీనికి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ లింక్ క్లిక్ చేస్తాను, మీరు వీసా స్లాట్స్ అలర్ట్స్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఫ్రీయే, మీరేం డబ్బులు కూడా కట్టనవసరం లేదు. బయట అదే ఆ వీసా అలర్ట్స్ కావాలంటే మీరు బయట చాలా డబ్బులు కట్టాలి. బట్ దీంట్లో అయితే ఫ్రీ అమ్మవా, అందుకని చెప్తున్నా. సో మీరు దాంట్లో మీరు లింక్లో మీరు సబ్స్క్రైబ్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఎప్పుడు వీసా స్లాట్లు ఓపెన్ అవుతాయో అప్పుడు మీకు వెంటనే అలర్ట్ వస్తుంది అనమాట. మీకు అలర్ట్ రాగానే మీరు అయితే మీ పోర్టల్ యూస్ చేసుకొని స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మీ ఈ టెలిగ్రాములు, ఈ ఇన్స్టాగ్రాములు నమ్ముకున్నారంటే ఎవడో వస్తారు, అరే ఓపెన్ అయ్యి అంటారు, మీరు వెంటనే మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూసుకున్నారు అంటే మీకు ఒక ఛాన్స్ మిస్ అయిపోతారు. ఇలా కాకుండా మీరు జెన్యూన్గా బుక్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మావా, జాల్వ్ వాళ్ళది. సో జాల్వ్ వాళ్ళు ఇవి కొత్తగా తీసుకొచ్చారనమాట యూఎస్ వీసా అలర్ట్స్ అనేది. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ అంతేకాదు మామ, ఈ జాల్వ్ వాళ్ళు చాలా తీసుకొచ్చారు. ఓన్లీ వీసా అలర్ట్సే కాదు, చాలా స్కాలర్షిప్స్ ఇస్తారు, ఇంకా వీసా డాక్యుమెంట్స్ ఆర్గనైజింగ్ గురించి హెల్ప్ చేస్తారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మామ, వీళ్ళ దాంట్లో మీకు బాగా హెల్ప్ అయ్యేది క్రెడిట్ కార్డు, జాల్వ్ క్రెడిట్ కార్డు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో చేశాను, మీకు తెలుసలేదో. సో మీరు ఒకవేళ యూఎస్ మాస్టర్స్కి ప్లాన్ చేస్తుంటే వెంటనే మీకు వీసా వచ్చినా రాకపోయినా, వీసా ఉన్నా లేకపోయినా మీకు జస్ట్ అడ్మిట్ వచ్చింది అనుకుంటే వెంటనే కింద ఇంకో లింక్ పెడతాను మా జాల్వ్ది. ఆ లింక్ యూజ్ చేసుకొని యూఎస్ క్రెడిట్ కార్డ్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫోన్పేలకు, జీపేలు పనిచేయవు, పేటీఎంలు ఏం పనిచేయవు. ఉంటే క్యాష్ ఉండాలి, లేకపోతే క్రెడిట్ కార్డు ఉండాలి. ఈ క్రెడిట్ కార్డులు ఇవి లేకపోతే మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు దబ్బదు మావా. నాట్ ఓన్లీ యూఎస్ఏ, కెనడా ఎక్కడికి వచ్చినా కూడా మీరు ఇదైతే ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. బట్ ఏంటి అంటే మీరు యూఎస్ ఈ జాల్వ్ క్రెడిట్ కార్డ్స్ అనేది ఓన్లీ యూఎస్ఏకి మాత్రమే ఉంది. మీకు ఒకవేళ యూనివర్సిటీ అడ్మిషన్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. యూనివర్సిటీ అడ్మిషన్ ఉంటే చాలు, మీకు ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే చాలా అడుగుతారు. అదే మీరు ఇండియాలో నుంచే క్రెడిట్ కార్డ్ తెచ్చుకోవచ్చు ఈజీగా. సో అందుకే చెప్తున్నా, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. క్రెడిట్ కార్డ్ అయితే సింపుల్గా తెచ్చేసుకోండి, వచ్చేస్తుంది. ఈ జాల్వ్ క్రెడిట్ కార్డ్ గురించి మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ ఇక్కడ పెడతాను. సో ఇక్కడ వస్తుంది, ఆ లింక్ ఉంటుంది, లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. జాల్వ్ గురించి మీకు ఏదైనా క్లియర్ డీటెయిల్స్ కావాలంటే చూసేయండి. సో వీసా స్లాట్స్ బుక్ చేసుకునేటప్పుడు కరెక్ట్ ఏజెంట్తో పోతున్నారో లేదా, మీ స్కామ్ గురవుతున్నారో లేదా అనేది క్లియర్గా చెక్ చేసుకోండి మామ. ఫ్రీ వస్తుందిగా అని చెప్పి ఎవరిని పడితే వాడు నమ్మేయకండి, మొత్తానికి బిస్కెట్ అయిపోతారు. మొత్తం ఇంకా తెలిసిందేగా, మీ మాస్టర్స్ క్లాస్ ఇప్పటికే చాలా ఖర్చు పెట్టుంటారు, ఎక్కడ రిస్క్ తీసుకోకండి. అండ్ ఆల్రెడీ మీరు వీసా స్లాట్స్ బుక్ చేసుకుని ఉంటే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఒకవేళ మీరు ఇంకా స్లాట్ బుక్ చేసుకోకపోతే ఏం టెన్షన్ పడకండి మామ, ఇంకా కొన్ని రోజులు టైం ఉంది. ఖచ్చితంగా స్లాట్స్ అయితే మెల్లమెల్లగా కొన్ని ఓపెన్ అవుతాయి. అయినో బల్క్ స్లాట్స్ ఓపెన్ అయిపోయాయి, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే పర్లేదు, కొన్ని మెల్లగా వదులుతాయి. టైం ఇంకా వీసా స్లాట్స్ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను మా అప్డేట్ ఇవ్వడానికి. సో ఒకవేళ నా అప్డేట్స్ లేట్ అయినా మీరు జాల్వ్ వల్ల యూస్ చేసుకొని వాళ్ళ దాంట్లో వీసా అలర్ట్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు మెయిల్ వచ్చేస్తుంది అంతే, పెద్ద ఏమీ. బట్ ఏంటి అంటే మీరు యూఎస్ఏకి పోతున్నారు అంటే మీరు ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. అంతేకాదు మామ, ఈ జాల్వ్ క్రెడిట్ కార్డుతో మీకు క్యాష్ బ్యాక్లు, క్యాష్ రివార్డ్ పాయింట్లు, అక్కడ మళ్ళీ మీరు ఖర్చు పెట్టే ప్రతి డాలర్ మీద నీకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీకు. జాల్వ్ గురించి మీకు
మీరు ఆల్రెడీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ యూఎస్ఏలో ఉంటే వాళ్ళు అడిగితే తెలిసిపోయింది. మన ఇండియన్స్ యూఎస్ఏలో ఉన్న మాక్సిమం అందరూ జాలు క్రెడిట్ కార్డ్ వాడతారు. సో మాకు ఇక్కడ కెనడాలో అదృష్టం లేదు, కానీ యూఎస్ఏకి మీరు వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా జాలు క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ. ఏం టెన్షన్ పడకుండా కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వండి, ఖచ్చితంగా వీసా అయితే యాక్సెప్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.